ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయాని. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నేను ఈరోజు చూడబోయే రెసిపీ వంకాయ మామిడికాయ కర్రీ అండి. తినే కొద్దీ తినాలనిపించే స్పెషల్ కర్రీ. సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా రోటీ, చపాతీ, అన్నం, పుల్కా దేనికైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. అన్నిట్లోనూ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసేసుకున్నాను. వంకాయలు ఒక 200 గ్రామ్స్ అండి, ఒక 4-5 తీసుకోండి. ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఇది చూడండి, మామిడికాయ ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇది హాఫ్ అండి, మామిడికాయలు హాఫ్ తీసుకున్నాను. టమాటాలు 2, ఆనియన్ 2 పచ్చిమిరకాయలు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేసినాక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక కారం వేసుకోండి. ఇప్పుడు వంకాయలండి, వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వంకాయని మగ్గనివ్వండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో ఉండాలి. చూడండి, వంకాయ మగ్గిందో లేదో చూద్దాం. వంకాయ మగ్గిందండి. చూడండి, ఈ విధంగా 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయ్యిందండి. వంకాయ ఉడికింది లేదు చూద్దాం. చూడండి, ఇలా కొంచెం దగ్గరికి వస్తుంది. మెత్తబడిందండి వంకాయ. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి.
ఇంకొక 5 నిమిషాలు మామిడికాయను కూడా మగ్గనిద్దాం. చూడండి 5 మినిట్స్ తర్వాత దగ్గర పడిందండి. మామిడికాయ ముక్క కూడా మెత్తబడింది. చూడండి పర్ఫెక్ట్గా వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. లాస్ట్న కొత్తిమీర వేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఎంతో టేస్టీ వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. చూడ్డానికే వావ్ సూపర్గా ఉంది. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. చపాతీలకైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.